ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినటువంటి బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ సామ్రాజ్యాలు నేడు తీవ్రమైన భద్రత మరియు ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. 3 తరాలుగా ఎటువంటి పెద్ద యుద్ధాలు లేకపోవడం మరియు కష్టపడకుండా తామే గొప్ప జాతి అనే భ్రమలో బతికిన యూరోప్ దేశాలు నేడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వంటి సదస్సుల్లో జర్మనీ ఛాన్సలర్ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు యూరోపియన్ యూనియన్ భవిష్యత్తు మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా నుంచి పొంచి ఉన్న సైనిక ముప్పు వారికి నిద్ర లేకుండా చేస్తోంది. యుక్రెయిన్ మీద రష్యా భారీ బాంబులతో విరుచుకుపడుతున్న తీరు చూస్తుంటే రేపు అణ్వాయుధాలు వాడితే యూరోప్ ఉనికికే ప్రమాదం అని వారు భయపడుతున్నారు. రష్యా దాడి చేస్తే ఎదుర్కొనే ధైర్యం లేదా ఆయుధ సంపత్తి ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాలకు లేవు. మరోవైపు చైనా నుంచి తీవ్రమైన ఆర్థిక ముప్పు యూరోప్ని చుట్టుముట్టింది. చైనా అనుసరిస్తున్న తక్కువ ధరల వ్యాపార వ్యూహం వల్ల యూరోప్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఫ్రాన్స్లో తయారయ్యేటువంటి లగ్జరీ ఉత్పత్తులకి పోటీగా చైనా అత్యంత చవకగా వస్తువులను మార్కెట్లో వదులుతోంది. జర్మనీకి గర్వకారణమైనటువంటి ఆటోమొబైల్ రంగం కూడా చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. BMW మరియు మెర్సిడెస్ బెంజ్ వంటి ప్రముఖ కార్ల సంస్థల ప్రతినిధులతో కలిసి జర్మనీ ఛాన్సలర్ చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. కోట్ల రూపాయల ఖరీదైన జర్మన్ ఎలక్ట్రికల్ కార్లు కావాల్సిన బ్యాటరీలు మరియు ప్రధాన విడిభాగాలు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. చైనా సహాయం లేకపోతే ఈ కార్ల తయారీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. జర్మనీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడంతో అక్కడే కార్లను తయారు చేయడం కంపెనీలకు భారంగా మారింది. ఇక భద్రత విషయంలో నాటో బాస్ అయినటువంటి అమెరికాను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు ఎన్నికల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ వస్తే యూరోప్కి భద్రత కల్పించేందుకు నిరాకరిస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మీ తిప్పలు మీరు పడండి అని అమెరికా చేతులెత్తేస్తే రష్యాని తట్టుకునే సత్తా నాటో యూరోపియన్ సభ్యులకి లేదు. అలా రష్యా, చైనా, అమెరికా 3 వైపులా దారులు మూసుకుపోవడంతో యూరోప్ దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వారికి అత్యంత నమ్మకమైన మరియు బలమైన భాగస్వామిగా భారతదేశం మాత్రమే కనిపిస్తోంది. ఒకప్పుడు భారతీయుల్ని తక్కువ చేసి చూసిన వారు నేడు మనుగడ కోసం భారత్ సహాయం కోరుతున్నారంటున్నారు. పోలాండ్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఢిల్లీకి వచ్చి భారత్తో కలిసి ఆయుధాలను తయారు చేయడానికి ప్రతిపాదనలు చేశారు. డ్రోన్లు, మిలిటరీ పరికరాలు మరియు ఫ్రాన్స్కి చెందినటువంటి రఫేల్ విమానాలని భారతదేశంలో తయారు చేసేందుకు ముందుకొస్తున్నారు. 2008 కాలంలో రతన్ టాటా లాంటి దిగ్గజాలు జాగ్వర్ మరియు రేంజ్ రోవర్ కార్ల తయారీని భారత్కి తరలించి భవిష్యత్తును ముందే ఊహించారు. నేడు నాటో దేశాలు తమ రక్షణ అవసరాల కోసం ఉచిత వాణిజ్య ఒప్పందాల కోసం భారత్ ముందుకు వచ్చి నిలబడుతున్నాయి. భారత్లో తయారీ ఖర్చులు తక్కువగా ఉండడం, నమ్మకమైన భాగస్వామ్య వ్యవస్థ ఉండడంతో యూరోప్ దేశాలు భారతదేశాన్ని తమ రక్షకునిగా భావిస్తున్నాయి. ఒకప్పుడు కాలనీలుగా పాలించినటువంటి దేశాలే నేడు మన మీద ఆధారపడే స్థాయికి భారత్ ప్రపంచ వేదికగా ఎదిగిందని చెప్పుకోవాలి.